హలో అండి. ఇవాళ నా వీడియో అయితే మా ఇంటి గృహప్రవేశం అండి. సో మేము ముందుగా అయితే గృహప్రవేశం చేసుకుంటున్నాము. గుమ్మడికాయనైతే ఇలా 3 సార్లు అటు ఇటు తిప్పి పగలగొట్టేసామండి. సో మా ఆయన గారు అయితే కొబ్బరికాయ కొడుతున్నారండి. కొబ్బరికాయ కొట్టేశారు. తర్వాత ఆవునైతే లోపలికి తీసుకెళ్ళి ఇల్లంతా ఒక రౌండ్ వేపించి బయట తీసుకొచ్చి కట్టేసి దానికి దానా పెట్టేశామండి. మేమైతే అన్నీ పట్టుకొని రెడీగా ఉన్నామండి లోపలికి వెళ్ళడానికి. కరెక్ట్ ముహూర్తానికి అయితే లోపలికి వెళ్ళిపోయామండి మేము. సో గృహప్రవేశం అయితే చేసేసాము. సో ఇప్పుడైతే మా పిల్లలతో అయితే పాలైతే పొంగిస్తున్నామండి. ఇద్దరు ఆ పిల్లలతోటి పాలు పోపించామండి. మా పాప అయితే చిటి చిటి చేతులతోటి కలికుండ అయితే మోసుకొచ్చిందండి. సో ఇంకా మేమైతే లోపలికి వచ్చేసి పూజకైతే అయ్యగారు అన్నీ రెడీ చేసేసారండి. అన్నీ రెడీ చేసి సిద్ధంగా ఉంచారండి. ఇంకా నన్నైతే అఖండానికి ఒత్తి వెలిగించమని చెప్పారండి. సో నేనైతే వెలిగించేశాను. అక్కడ గుమ్మడికాయనైతే రెడీగా ఉంచారండి బియ్యంలో పెట్టి ఇంటి ముందు కట్టడానికి. అక్కడ రెడ్ కలర్ క్లాత్లో అయితే పటిక బెల్లం అదైతే కట్టారండి. ఇంటి ముందు కట్టాలంటే అది కూడా గుమ్మానికి. సో ఇలాగైతే మేమైతే పూజ చేసుకోవడానికి రెడీ అయిపోయామండి. సో ఇంకా మేమైతే పూజలో కూర్చుంటున్నామండి. మా పాప మా బాబు అయితే మా ఇద్దరి దగ్గరే ఉన్నారండి. ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదండి. సో మేమైతే పూజ చేసుకోవడానికి అయితే రెడీగా ఉన్నామండి. ఇంకా అయ్యగారు కూడా రెడీ అయ్యారండి. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసారండి. అయ్యగారు అయితే నవగ్రహ పూజను వాస్తు పూజ చేస్తానని చెప్పారండి. సో ప్రస్తుతానికైతే నవగ్రహ పూజ అయితే స్టార్ట్ చేసేసారండి. పూజ అయితే చేస్తున్నారు. ఇంకా మా పిల్లలు కూడా ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నారండి. మా దగ్గరే కూర్చొని ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. సో అలా అయితే పూజ అయితే ప్రస్తుతానికైతే ప్రశాంతంగా సాగుతుందండి. సో మేమైతే నైట్ పెట్టుకున్నామండి. ఈవినింగ్ టైము 7:30కి అలా పెట్టుకున్నాము గృహప్రవేశం ముహూర్తము. సో మాకైతే ఈవినింగ్ మార్నింగ్ అన్నట్టు వచ్చిందండి. ఈవినింగ్ అయితే గృహప్రవేశం ముహూర్తం పెట్టుకున్నాము. మార్నింగ్ ఏమో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని పెట్టేసుకున్నామండి. సో ఈవినింగ్ అయితే పూజ అయితే ఇలా జరుగుతుందండి. మా బాబు అయితే ఇప్పటికైతే ఇంకొంచెం సిక్ అయిపోయాడండి. సో ఇంకా గోల గోల చేసేస్తున్నాడు. స్టార్ట్ చేసేసాడు. సో మా పాప అయితే కొంచెం ప్రశాంతంగానే ఉందండి. సో మేమైతే ప్రశాంతంగా అయితే పూజ అయితే జరిపించుకుంటున్నామండి. సో ఇలా ఇల్లు కొనుక్కొని ఇలా పూజ చేసుకోవటం అనేది నాకు చాలా సంతోషంగా ఉందండి. సో మేమైతే ఇలా పూజ చేసుకుంటున్నామండి. ఇంకా మా బాబు అయితే ఎదురుకొచ్చేసాడు. ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదండి. గోల్ చేస్తున్నాడు. సో ఇంకా మా పాప అయితే పర్వాలేదండి. నా దగ్గరే కూర్చొని అటు ఇటు చూస్తుంది. సో ఇంకా అయితే పూజ అయితే పూర్తవడానికి వచ్చేసిందండి. ఇంకా వాస్తు పూజ స్టార్ట్ చేసేసారు అయ్యగారు. సో అది కూడా కంప్లీట్ చేసేస్తున్నారు. ఇంకా అది కూడా పూర్తవడానికి వచ్చిందండి. సో ఇంకా పూజ అయితే పూర్తయిపోయిందండి. ఇంక నన్నైతే హారతి ఇచ్చేయమన్నారు. సో నేనైతే ఇంకా హారతి ఇచ్చేసానండి. సో హారతి ఇచ్చేసి ఇంకా అంతా కంప్లీట్ చేసేసామండి. సో ఇంకా మార్నింగ్ అయితే పొద్దున్నే లేచి రెడీ అయ్యి వ్రతం పీట అంతా డెకరేట్ చేసేసామండి మేము ఈ విధంగాను. సో పూలతోటి అరిటాకులతోటి అన్నిటితోటి డెకరేట్ చేసేసామండి. సో పూజ అయితే స్టార్ట్ చేసేసాము. అయ్యగారు వచ్చేసారు. ఇంకా పూజా విధానం అంతా కూడా అయ్యగారు నిదానంగా స్టార్ట్ చేస్తున్నారు మంచిగా. సో చాలా నెమ్మదిగా చాలా ప్రశాంతంగా జరిపించారండి పూజ అయితే చాలా నిదానంగా ప్రశాంతంగా జరిపించారండి. మా పిల్లలిద్దరు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారండి. సో ఇంకా మా రిలేటివ్స్ కూడా కొంతమంది వచ్చేసారండి. మేమైతే ఇలా అయ్యగారు అయితే ఇలా పూజ చేపించారండి మాకు. అది అభిషేకం చేయించారు అలా గిన్నెలో స్వామివారికి. సో ఇంకా పూజ అయితే ఇలా జరిపించారు అయ్యగారు. పూజ అయితే బాగా చేశారండి అయ్యగారు. చాలా ప్రశాంతంగా మంచిగా చేశారండి. మంచిగా ప్రశాంతంగా జరిపించారు. మేము కూడా చాలా మంచిగా అయితే పూజ చాలా ప్రశాంతంగా చేసుకున్నాం. మా పిల్లలిద్దరు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారండి. ఆ రోజైతే అస్సలు ఏడవలేదు. మంచిగా ఉన్నారు ఇద్దరు కూడా. అయ్యగారు 5 కథలు కూడా మంచిగా నీట్గా చదివి అందరికీ అర్థమయ్యేలా చెప్పి చేశారండి. ఇంకా మార్నింగ్ కూడా వాస్తు పూజ అనేది కూడా చేశారండి. సో ఈ విధంగా అయితే మేమైతే వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నామండి. మా పెళ్ళయ్యాక మేమైతే ఇది 2వ సారండి వ్రతం చేసుకోవటం. సో ఈ విధంగా అయితే కొత్త ఇల్లు కొనుక్కొని మా ఇంట్లో మేమే వ్రతం చేసుకోవటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇంకా మా పాప నేనైతే ఆ రోజు గృహప్రవేశానికి మేమైతే ఇలా రెడీ అయ్యామండి. సో మా పాప చూడండి ఏది పెట్టుకున్నా మంచిగా ఉంచుకుంటుందండి. కాసేపట్లో చికాకు చేసేస్తుందండి. సో మేమైతే ఇలా డెకరేట్ చేసుకొని ఇలా అయితే చేసుకున్నామండి. సో మా పిల్లలతో అయితే పాలు పొంగిచ్చామండి. సో ఇలా అయితే జరిగిందండి. సో ఇంకా మేము ఇలా అయితే మంచిగా డెకరేట్ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అయ్యగారు అందరికీ పూజ చేసి ప్రసాదం అయితే పంచిపెట్టేశారండి. అయిపోయింది. ఇంకా మాకైతే హారతి ఇచ్చేసి మమ్మల్ని కూడా
లేపేశారండి. ఇంకా అయిపోయింది. ఇంకా వచ్చిన వాళ్ళు మా అమ్మగారోళ్ళు, మా అత్తగారోళ్ళు అందరూ కలిసి మాకు తెచ్చిన బట్టలన్నీ నింపేశారండి. సో మా గృహప్రవేశం వేడుక అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మేము. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే కొత్తగా ఛానల్ పెట్టామండి. సో మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ మంచి మంచి వీడియోస్తో ముందుకు వెళ్ళాలని మమ్మల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఉంటే మేము ముందుకు వెళ్తామని మా ఆశ. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మా గృహప్రవేశం వేడుక. మాకైతే చాలా చాలా స్పెషల్ అండి ఈ రోజు అనేది. సో మేమైతే ఈ విధంగా చేసుకున్నాం. మా అమ్మ వాళ్ళైతే ప్రసాదం చూడండి ఎలా కలుపుతున్నారో బేసిన్లో దేవుడి కోసం. సో ఇంకా మా పిల్లలైతే బయటకు వచ్చి ఇలా ఫొటోస్ అయితే దిగుతున్నారండి వాళ్ళ మామతో కలిసి. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.